బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు సిద్దిపేట జిల్లాలో భక్తులతో నిత్యం రద్దీగా ఉండే ప్రముఖ క్షేత్రం కొమరవెల్లి. ప్రతినిత్యం భక్తులతో కిటకిటలాడే ఈ ఆలయంలో టికెట్ లేకుండా ప్రసాదం విక్రయిస్తూ తమ చేతివాటం చూపిస్తున్నారు సిబ్బంది. దీంతో సిబ్బందిపై అనుమానం వచ్చిన భక్తులు ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. భక్తుల ఫిర్యాదుపై స్పందించి విచారణ చేపట్టిన అధికారులు 7,000 లడ్డూలు తక్కువగా వచ్చాయని నిర్ధారించుకున్నారు. వీటి విలువ సుమారు ₹1,00,000 మేర ఉంటుందని అంచనా వేశారు. అక్రమాలకు బాధ్యులైన జూనియర్ అసిస్టెంట్ సార్ల కనకయ్య, కాంట్రాక్ట్ ఉద్యోగి శ్రీనివాస్పై చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణలో ప్రఖ్యాతిగాంచిన కొమరవెల్లి ఆలయంలో ప్రసాదాల్లో అవకతవకలను భారత్ టుడే టీం వెలుగులోకి తెచ్చింది. నిత్యం స్వామి దర్శనం చేసుకుని లడ్డూను ప్రసాదంగా తీసుకుంటారు భక్తులు. అలాంటి లడ్డూ ప్రసాదం వద్ద చేతివాటం చూపించారు అక్కడి అధికారులు. అలాంటి అక్రమార్కులపై భారత్ టుడే నిఘా కన్ను వేసి సుమారు 7,000 లడ్డూల కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై ₹50,000 రికవరీ చేయించారు. సెలవులపై వెళ్లి ఆలయ ఈవో రాగానే అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు ఇలవెల్పుగా మెలిసిన కొమరవెల్లి మల్లన్నకే చెడకోపాన్ని పెట్టారు ఇక్కడ ఆలయ అధికారులు. స్వామివారి దర్శనం చేసుకొని స్వామి ప్రసాదంగా స్వీకరించే లడ్డూల టోకెన్లలో అవకతవకలు జరిగింది. ఇదంతా కూడా భారత్ టుడే టీం గత 2 రోజుల నుంచి అక్కడే ఉండి నిఘాని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే టోకెన్లు తీసుకోకుండా నేరుగా డబ్బులు తీసుకుంటూ భక్తులకు ప్రసాదాన్ని అందజేస్తున్నారు అక్కడ సీనియర్ అసిస్టెంట్ కనకయ్యే కాకుండా ఇంకొక కాంట్రాక్ట్ వర్కర్ కూడా ఉన్నారు. వీళ్ళు ఇద్దరు వారి చేతి ఆటాన్ని చూపించడం జరిగింది. సుమారుగా ఇదంతా ఈ తతంగం అంతా కూడా 8 నెలల నుండి జరిగి అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా భక్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినా కూడా అసలు ఎలాంటి లాభం లేకపోవడంతో నేరుగా భారత్ టుడే టీంను ఆశ్రయించారు. అయితే భారత్ టుడే టీం గత 2 రోజుల నుంచి అక్కడ ఏం జరుగుతుంది, ఏ విధంగా వీళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు, టోకెన్లు తీసుకుంటున్నారా లేదా అనేది క్షుణ్ణంగా పరీక్షించి కెమెరాల ద్వారా వారి విజువల్స్ రికార్డు చేయడం జరిగింది. ఇదంతా మొత్తం తేల్చిన తర్వాత అధికారి దగ్గరికి వెళ్తే ఇదంతా మామూలే అండి, ఇక్కడ జరిగేదే ఈ తతంగం అంతా, మీరు పట్టించుకోకండి అంటూ కూడా భారత్ టుడే టీంకు ఎరవేయడం జరిగింది. అయితే మొత్తానికి భారత్ టుడే టీం నిజాయితీని స్పష్టంగా చూపించాలనుకున్నారు. అయితే మొత్తానికి ఏదైతే ఉందో ఈ రోజు సుమారు ₹5,000 అక్కడ అవినీతి అక్రమాలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే 7,000 లడ్డూలు లెక్కల్లో మాయమైపోయాయి. ఆ 7,000 లడ్డూలకు గాను ₹5,000 ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే అని చెప్పేసి భారత్ తేల్చడం జరిగింది. అదే కాదు, అక్కడ ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో వారి అధికారులపై పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పి భారత్ టుడే అయితే అక్కడ ఎవరైతే ఈవోగా ఉన్నారో వారు సెలవులపై వెళ్లడం జరిగింది. అయితే వారు వచ్చిన తర్వాత ఆ అధికారిపై కూడా పూర్తిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొత్తానికి ఇదంతా కూడా గత 2 రోజుల నుంచి జరుగుతున్న తతంగం. భారత్ టుడే టీం నేరుగా 2 రోజుల నుంచి అక్కడే ఉండి ఇదంతా కూడా చేయడం జరిగింది. అయితే మొత్తానికి భారత్ టుడే ఏదైతే అవినీతి అక్రమాలను బయటపెట్టిందో కొమరవెల్లి మల్లన్నకే అసలు దిక్కు లేకుండా చేశారు అక్కడ అధికారులు. అయితే ఇది భారత్ టుడే ఇదే కాకుండా కొమరవెల్లి మల్లంలో జరుగుతున్న అక్రమాలన్నీ కూడా మేము మీ వెంటే ఉంటాం, మీరు కొంచెం నిగ్గు తేల్చాలంటూ కూడా అక్కడ భక్తులు ఆశ్రయించడం జరుగుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. మొత్తానికైతే గత 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ లడ్డూల విక్రయాల అవినీతి కుంభకోణాన్ని బయటపెట్టడం జరిగింది. మొత్తానికి ఈ కుంభకోణం బయటపెట్టిన తర్వాత భక్తులందరూ కూడా భారత్ టుడేకి హ్యాట్సాప్ చెప్పారు. అంతేకాదు భారత్ టుడేకి మేము మద్దతు ఇస్తున్నామంటూ భారత్ టుడే ఇంకా ఎన్నో ఇలాంటి అవినీతి అక్రమాలు బయటపెట్టాలని చెప్పి కూడా తెలుస్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. గిరితో నారా శర్మ, భారత్ టుడే, కొమరవెల్లి, సిద్దిపేట జిల్లా నుండి. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయంలోని అక్రమాలను ఈరోజు భారత్ టుడే ఛానల్ ప్రసారం చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, ఇలాంటి ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులలో ఉండి మనకు జరుగుతున్నటువంటి దేవస్థానంలో భక్తులకు మనోభావాలు దెబ్బతీయకుండా వీరికి ఉన్నటువంటి లడ్డూలలో అవకతవకల గురించి నిన్న మొన్నగానే సేకరించినటువంటి భారత్ స్టూడియోకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇలాంటి చర్యలు జరుగుతున్నా కానీ దేవస్థానం ఈవో గారు ఏం చేస్తున్నారని చెప్పని దీని మీద మేము పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాలని చెప్పని కోరడం జరుగుతుంది. ఇప్పుడే కాదు, చాలా ఏళ్ల కొరకు జరుగుతున్నటువంటి సమస్యలు మీరు అధ్యయనం చేయకుండా మీరుగా ఎక్కడో హైదరాబాద్ నుండి ఇలాంటి సమస్యలు దేవస్థానంలో జరుగుతుంటే కూడా ఇన్ని విధాలు జరుగుతుంటే మేము గ్రామస్తులను చూస్తూ ఊరుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి స్పందించి
ఇకనైనా ఇలాంటి చర్య జరగకుండా చూడాలని చెప్పని ఈ సందర్భంగా మేము కోరుతున్నాం.